సుమారుగా ఈ జాకీలతో లేపటానికి సుమారుగా 2 నెలలు పట్టింది. సుమారుగా 560 జాకీలు దీన్ని పెట్టారు. సాధారణంగా రోడ్డు ఎత్తు పెరిగితే పక్కనే ఉన్న పాత ఇళ్లు లోతుకుపోతాయి. అలాంటప్పుడు ఆ ఇళ్లను కూల్చేసి మళ్లీ కొత్తగా కట్టుకోవడం తప్ప వేరే మార్గం లేదనుకుంటారు. కానీ ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో మాత్రం ఒక ఇల్లు కూల్చకుండానే ఏకంగా 5 అడుగుల ఎత్తుకు లేచి నిలబడింది. ఇది చూసిన స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నారు. జంగారెడ్డిగూడానికి చెందిన దోమగుంట్ల వెంకటేశ్వరరావుకి వాళ్ల నాన్న కట్టిన ఒక పాత ఇల్లు ఉంది. అయితే ప్రస్తుత ప్రధాన రహదారి బాగా ఎత్తు పెరగడంతో ఈ ఇల్లు లోతుకుపోయింది. దీనివల్ల వర్షాకాలంలో భారీ వర్షాలు కురిసినప్పుడల్లా రోడ్డు మీది వరద నీరంతా ఇంట్లోకి వచ్చి చేరుతుండేది. ఈ నరకం నుండి ఎలా బయటపడాలా అని ఆలోచిస్తున్న క్రమంలో నూతన టెక్నాలజీతో జాకీల సహాయంతో బిల్డింగ్లను పైకి లేపవచ్చని వెంకటేశ్వరరావు తెలుసుకున్నారు. తక్షణమే విజయవాడకు చెందిన ఒక స్పెషల్ కంపెనీని సంప్రదించి ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసే పనులకు శ్రీకారం చుట్టారు. వెంకటేశ్వరరావు ఇచ్చిన సమాచారంతో విజయవాడ నిపుణులు వచ్చి ఆయన ఇంటిని పరిశీలించారు. ఇంటి గోడలు చాలా బలంగా ఉండటంతో జాకీల టెక్నాలజీ సరిపోతుందని చెప్పారు. దాంతో 2 నెలల క్రితం వందలాది జాకీల సహాయంతో ఇంటిని పైకి లేపే పనులు ప్రారంభించారు. ఇప్పుడు ఎలాంటి డ్యామేజ్ లేకుండా ఇల్లు సురక్షితంగా 5 అడుగుల ఎత్తుకు లేచింది. ఒకవేళ ఇదే ఇంటిని పూర్తిగా పడగొట్టి మళ్లీ కొత్తగా నిర్మించాలంటే కనీసం 2 కోట్ల రూపాయల వరకు ఖర్చయ్యేదని యజమాని వెంకటేశ్వరరావు చెబుతున్నారు. కానీ ఈ సరికొత్త టెక్నాలజీ ద్వారా కేవలం 30 లక్షల రూపాయల ఖర్చుతోనే తనకు కావలసిన ఎత్తులో ఇల్లు భద్రంగా తయారైందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. డబ్బు ఆదా అవడమే కాకుండా తన నాన్నగారు ఎంతో ఇష్టంగా కట్టిన జ్ఞాపకం చేజారిపోకుండా దక్కినందుకు ఆయన సంతోషిస్తున్నారు. ఇది బిల్డింగ్ మా నాన్నగారు కట్టిన బిల్డింగ్. 5 ఫ్లోర్ మాత్రం నేనేస్తున్నది. అయితే ఈ వర్షం నీరు కొత్త రోడ్డు అవ్వటం పోయటం వల్ల ఇల్లు డౌన్ అవ్వడం వల్ల ఒకటి, 2 ఏంటంటే పాత ఇల్లు తిరగకూడదు మా నాన్నగారి జ్ఞాపకం ఉంచాలని ఒకటే. 5 అడుగులు హైట్ పెంచడం జరిగింది. ఈ హైట్ పెంచడం అనేది ఒక జేజే కంపెనీ అని విజయవాడ పెద్ద సంస్థ. ఆ సంస్థ ద్వారా నేను డీల్ చేసి నేను బిల్డింగ్ పని చేయించుకున్నాను. ఇవాళతో పని ముగించింది. ఈ తర్వాత ఏంటంటే ఈ బిల్డింగ్ నేను కొత్త బిల్డింగ్ కట్టాలంటే ఇంచుమించు 2 కోట్లు సుమారు అవుతుంది. కానీ ఇంచుమించు సుమారు 30 లక్షలతో నాకు ఈ వర్క్ అయిపోతుంది. బిల్డింగ్ ఒక స్టాండ్ కూడా గట్టిగా ఉందని చెప్పడం వల్ల ముందు 4 అడుగులు తీసుకెళ్ళి 5 అడుగులు పెంచడం జరిగింది. సుమారుగా ఈ జాకీలతో లేపటానికి సుమారుగా 2 నెలలు పట్టింది. సుమారుగా 560 జాకీలు దీన్ని పెట్టారు. ఆల్రెడీ ఒకసారి కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిన తర్వాత ఇంటిని ఇలా ఎత్తుకు పెంచే విషయం చాలా మందికి తెలియదు. కొత్తగా ఈ విషయాన్ని తెలుసుకున్న వారు ఆశ్చర్యపోతున్నారు. ఇక వెంకటేశ్వరరావు ఇంటి పనుల గురించి తెలుసుకున్న స్థానికులు ప్రతి ఒక్కరూ ఆ పనులను చూసి వెళుతున్నారు.